వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. కడప పెద్ద దర్గాలో హీరో రామ్ చరణ్ ప్రార్థనలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాలు. ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు. న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యులు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. భారతదేశ ప్రధానిగా మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తెలుగు ప్రజలు కూడా అమెరికాలో శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం పగిడియాలలో ఉమామహేశ్వర దేవాలయం ఆశ్రమం నందు కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణకర్త శ్రీ రాధా మనోహర్ దాస్ గారు, చైర్మన్ గీతా ఫౌండేషన్ శ్రీ బైలూరు యోగేశ ప్రభు, విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ చేగిరెడ్డి, రాధారాణి, ప్రముఖ సాహితవేత్త బోలుగద్దె అనిల్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్, మాజీ జెడ్పీటీ ఫ్లోర్ లీడర్ పుస్కునూరి శ్రీనివాసరావు, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయకులు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో కాంగ్రెస్ పేద గిరిజనుల భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన పేద గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ఖండించారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, గుగ్లోత్ పార్వతి, రాజు నాయక్, కొడకన్ల మాజీ ఎంపీపీ జ్యోతి, పోషాల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాధితులందరినీ బేషరతుగా విడుదల చేసి ఈ ప్రభుత్వ దమనకాండ, కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి యొక్క దమనకాండ నశించాలి. గిరిజనుల పైన ఈ అక్రమ దాడులు నశించాలి. ఈ యొక్క దాడులను ఖండిస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
గిరిజన ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకుంటూ గిరిజనులపైనే క్రూరంగా ప్రవర్తిస్తూ గిరిజనులపైన వారి యొక్క ప్రతాపం చూస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్వతంత్ర పాలకుర్తికి మేము గెలిచినాక వచ్చిందంటారు. ఓ అమ్మ, మీరు అమెరికా నుంచి వచ్చినారు, మీరు అమెరికాలో స్వతంత్రం మీకు లేకపోవచ్చు, మాకు 1947లోనే స్వతంత్రం వచ్చింది. పాలకుర్తిలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ లగిచెర్ల బాధితుల పట్ల కనీసం మీకేమైనా ఎమ్మెల్యేగా స్థానిక గిరిజన ఓట్లతో గెలిచినమని అనుకుని మీరు గిరిజన ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నారు కనుక లగిచెర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని చెప్పగా లగిచెర్ల బాధితులపై అక్రమంగా వారు కఠినంగా శిక్షించాలని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అవివేకానికి నిదర్శనమని నేను చెప్తున్నాను. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోరమైన విఫలం మా గిరిజన జాతి పైన ఎస్సీ ఎస్టీ రైతుల పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన దుర్మార్గమైన ప్రవర్తన వీరితోటి పెట్టుకున్న ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 21న ఘనంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రతి వాడలో ముదిరాజ్ జెండా ఎగర డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మంగళవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రతి పల్లెన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జెండా పండుగలో ప్రతి ముదిరాజ్ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే ముదిరాజ్ జెండా బలంగా ఎదుగుతుందో అక్కడ మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయని తెలిపారు. అనేక జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని, అనుబంధ విభాగాల్ని, అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నవంబర్ 21ని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం, బాధ్యత మన ముదిరాజ్ బిడ్డల మీద ఉంది. మన సంఘం ఆవిర్భావం నుంచే ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులు అన్న నినాదంతో మన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. 2009 మనం ముదిరాజులను బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో 1వ నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది ముదిరాజు బిడ్డలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ గ్రామంలో, పట్టణ ప్రాంతంలో, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో ముదిరాజ్ జెండాలు నవంబర్ 21 నాడు ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముదిరాజ్ బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముదిరాజుల సమస్యలు అనేకం ఉన్నాయి. మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కొన్ని చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది. కానీ 10 ఏళ్లలో మన 70 ఏళ్ల గత 70 ఏళ్లలో సాధించలేని అనేక విజయాల్ని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముదిరాజుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముదిరాజు బిడ్డలందరి మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, నవంబర్ 21 నాడు ముదిరాజ్ జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణాల్లో అంతటా ముదిరాజ్ జెండాలు ఎగరవేయాలని చెప్పి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం వినపల్ల గ్రామ ఆడపడుచు విద్యావంతురాలు న్యాయవాది గవర్నమెంట్ అసిస్టెంట్ ఫ్లేడర్ విద్యా ప్రసన్న ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. హార్ట్, డెంటల్, కళ్ళ పరీక్షలు, షుగర్, బీపీ, ఈసీజీ వాళ్ళు రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జనసేన నాయకులు సంగీత, సుభాష్, వంటిపల్లి సతీష్, గ్రామ ఉప సర్పంచ్ యనదుల శ్రీను, ఎంపీటీసీ పట్టాభి తదితరులు పాల్గొన్నారు. సుభాష్ మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ ప్రసన్న దంపతులను సన్మానించి సర్పంచ్గా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. డెల్టా హాస్పిటల్, గౌతమి నేతాలి, డయాబెటిక్, రామదంత వైద్యశాల పలు రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యానికి ట్రస్ట్ చైర్మన్ విద్యా ప్రసన్న ముందుకు తీసుకెళ్తానని తెలియజేశారు. మీరు ఉన్నారు కదా చూసారా సార్, మీరు రాలేదా? మేము వెళ్ళలేదని అడుగుతున్నాం. ఒకసారి సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న గంగిరెద్దులు ఇప్పుడిప్పుడు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆధునిక డిజిటల్ కాలనీకి అనుగుణంగా సేకరించే విరాళాలను సులభతరం చేసేందుకు క్యాష్ స్కానర్లను వినియోగిస్తున్నారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ సందేశాలను అందించే గంగిరెద్దులు ఇప్పుడు ఆధునికతను తాకుతున్నాయి. ఆధునిక వ్యవస్థలను ఉపయోగించే పూర్వకాల సాంప్రదాయాలకు కొత్త రూపం తెస్తున్నారు. గంగిరెద్దుల వరకు ఆధునిక టెక్నాలజీ చేరుకోవడంలో కొత్త పాత్ర పోషిస్తోంది. మహిబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమంలో ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేమన్నా కోట్లకు సూదులు, ఇంజక్షన్, బర్లకి రసం నేను చేసి మామూలు పోతు వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందా? లైటింగ్ పెట్టుకోండి చూసుకోండి. ఇచ్చినాక ఇక మనం వచ్చి చూస్తారా? మాట్లాడినా కానా నువ్వు చూద్దాం. నేను లాస్ట్కి వచ్చిన మాట అయితే నువ్వుగా పుట్టినాడు పుల్లు పెరినాడు పెళ్లి 3 దెబ్బలు తెచ్చిండు. చదువుకురు ఒక చదువుకురు ఆడగాలి. వచ్చింది కానీ కింద ఉన్నాడు. ముందు పడితే చెట్టు పడిపోతుంది, పడిపోతుంది, కాటం పడిపోతుంది. భద్రత రాకే వస్తుంది. కాలు మొదలగు నీ బాధ్యత అన్నం పెడతలేదా?
నేను చేసి మా ఊరు పోతే వచ్చింది లైటింగ్ పోయిందిరా లైటింగ్ పెట్టు కొద్దిగా మాట్లాడినా అన్న నువ్వు చూస్తుంటే నేను లాస్ట్కి వచ్చిన మాటైతే నోగా ఇస్తున్నారు కదా ఇస్తున్నారు గ్రామం తాళపుసపల్లి గ్రామం అండి. మన మండలం కేసంద్రం, జిల్లా మైబాదు. మా తాత ముత్తాతల కంచెలు ఇదే కులమేసి చేస్తాను. మేము గంగిరెద్దులం అండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో సెల్లులు మన చేతిలో ఎవరో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా సెల్లు మనం ఎద్దుకు స్క్రానర్ పెట్టినాం కాబట్టి అందరూ కొడతారు. మేము సెల్లులే వాడుకుంటున్నామండి. ఎద్దు పెట్టడం స్కానర్ పెట్టినాం, అందరూ అలానే కొడతారు సారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా కార్తీక దీపం, పుష్కరిణి హారతి, లక్ష దీపోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. अक्षतां समर्पयामि अलंकरणार्थम् आभरणार्थं हरिद्रादि कुङ्कुमचूर्णानि समर्पयामि पुष्पैः पूजयामि ओम निधनपतये मल्लिकार्जुन महास्वामिने नमः। तव पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि। चक्रमाच्छादयामि। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో ఉన్న మరుగుదొడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాజురా నియోజకవర్గంకు వెళ్తూ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటున్నారంటే బీజేపీకి ఓటు వేయి అన్నట్టే కదా. బీజేపీకి దోస్తెవరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే కదా. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అని అన్నారు. గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ పాలనలో బీజేపీ పార్టీకి తెలంగాణలో అండదండలు అందించి తెలంగాణకు ద్రోహం చేసింది మీరే అని మండిపడ్డారు. కేటీఆర్ ఇన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఈసారి మహారాష్ట్రలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మాటలేదు తీసుకుపోయినా కూడా మహారాష్ట్రలో 24 జరగనున్న ఎన్నికల్లో రాజూరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పొద్దు గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర ఆగడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో
ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పని చేస్తాం. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం. అది దాన్ని కూడా వక్రీకరించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచాలాగా నిలుస్తున్నారంటే దానికి అర్ధరహితం. అట్టనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభలలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దానికి కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, లేకపోతే జీఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలు కోతారు, అవ జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరులు ఉన్నారు. ఇవి వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరి పాట. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.